Morning. So today we will discuss about on paper one organic reaction mechanism. Paper one organic reaction mechanism. In organic reaction mechanism, in the last class we have to discuss some free radical reactions. Free radical reactions. In free radical reactions, we see the how to generate the free radicals and what are the reactions that takes place. Okay, we have to see. So, alage now free radical reactions are neighboring group participation and generation of bridge carbonium like that. Okay. Now we have to see the some named reactions are involved in free radical reactions. Named reactions are involved in free radical reactions. So those are the Kolbe reactions and oxidation of aldehyde to carboxylic acid and Reed reactions, Sandmeyer reactions, and Sticker reactions like that. Okay? So these are all very important essay question in unit 1. Okay. So those are that is the first one is Kolbe reactions. Kolbe. What is Kolbe's reactions? అంటే Kolbe అనే సైంటిస్ట్ దీన్ని చేశాడు. ఇందులో ఏంటి అంటే sodium salt of carboxylic acid. Sodium salt of carboxylic acids are treated or hydrolysis gives the hydrocarbons plus carbon dioxide. Sodium or potassium salt of concentrated sodium and potassium salt of carboxylic acids. ఈ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ని తీసుకుని ఏం చేస్తామంటే హైడ్రాలిసిస్ చేస్తాం. ఎలక్ట్రోలైసిస్ అంటే ఏంటండి? ఎలక్ట్రాన్ని ఇస్తాం. ఎలక్ట్రాన్స్ అంటే ఏమంటాయి? యానోడ్, క్యాథోడ్. ఓకే, ఇక్కడ యానోడ్ దగ్గర క్యాథోడ్ దగ్గర ఇవి ఏ విధంగా అటాచ్ అయి ఉంటున్నాయి. ఓకేనా? అయినప్పుడు దానికి రియాక్షన్ మనకి ఏమొస్తుంది అంటాడండి? రియాక్షన్ ఏమొస్తుంది అంటే ద రియాక్షన్ ప్రొడక్ట్స్ ఆర్ hydrocarbons and carbon dioxide. Hydrocarbons and carbon dioxide. So for example, we have to see the sodium salt of carboxylic acid. Sodium salt COO Na plus minus. So reaction it will be Kolbe's reactions, electrolysis reactions. Kolbe electrolysis reactions. Okay, plus 2H2O. On electrolysis to give the like that 2CO2 and formation plus 2NaOH this is also 2 moles 2NaOH plus O2. It is a anode. It is anode. It is a cathode. అంటే ప్రాసెస్ దగ్గర మనం ఏదైతే రియాక్షన్ తీసుకున్నామో రియాక్షన్స్ లో ఏముంటుందండి? తీసుకుంటే ప్లస్ మైనస్ ఎలక్ట్రాలిసిస్. ఓకే, యానోడ్ క్యాథోడ్. వీటి దగ్గర ఏమవుతాయి? యానోడ్ దగ్గర అది వస్తుంది, క్యాథోడ్ దగ్గర NaOH వస్తుంది. సో ఈ విధంగా ప్రొడక్ట్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇలా ఎలక్ట్రాలిసిస్ కన్వర్ట్ అవుతాయి. సో దీన్నే మనం ఏమంటే కోల్బే ఎలక్ట్రాలిసిస్ రియాక్షన్స్ ఇన్ ఫ్రీ రాడికల్ రియాక్షన్స్. ఓకేనా? కోల్బే ఎలక్ట్రాలిసిస్ రియాక్షన్ ఇన్ ఫ్రీ రాడికల్ రియాక్షన్ అంటారు. ఓకేనా? ఇప్పుడు కోల్బే ఎలక్ట్రాలిసిస్ రియాక్షన్ ఏ విధంగా జరుగుతుందని చూద్దాం. ద మెకానిజం. దీని యొక్క మెకానిజం ఏ విధంగా జరుగుతున్నాయంటే మెకానిజం ఆఫ్ ది రియాక్షన్స్. Mechanism of the reaction is on electrolysis. The anionic part alkyl carboxylate ion migrates towards anode. Alkyl carboxylate anion అంటే RCO మైనస్ ఎక్కడ ఉంటుందండి? టువర్డ్స్ యానోడ్ దగ్గర ఉంటుంది. అలాగే Na ప్లస్ ఎక్కడ ఉంటుందండి? క్యాథోడ్ దగ్గర ఉంటుంది. ఓకేనా?
సో దీని నుంచి ఏం ఫామ్ అవుతుంది అంటే RCOO mechanism is RCOO minus Na plus on electrolysis RCOO minus plus anode and Na plus at cathode. This is anode. ఇది ఎక్కడ ఉందండి యానోడ్ దగ్గర ఉంది RCOO మైనస్ ఎట్ యానోడ్ Na ప్లస్ ఎట్ క్యాథోడ్ దగ్గర ఉంది. ఇప్పుడు యానోడ్ దగ్గరది క్యాథోడ్ దగ్గరది తీసుకుని రియాక్షన్ చేయాలి. ఎట్ యానోడ్ దగ్గర ఏముంటుందండి RCOO మైనస్ RCOO మైనస్ ని మనం ఏం చేస్తున్నాం యానోడ్ దగ్గర ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయి కదా, ఈ 2 ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రాలిసిస్ కలిపి దీన్ని చేస్తే అప్పుడు దీని మీద ఏమవుతుందంటే ఈ ఎలక్ట్రాన్స్ అనేది లాస్ అయ్యి దెన్ ఇట్ విల్ గివ్స్ ది రాడికల్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకేనా? సో దట్ ఈస్ RCOO radical, that is the 2 moles, okay, plus 2 electrons అనేది అంటే ఈ 2 మోల్స్ కదా, ఇందులోంచి ఒక ఎలక్ట్రాన్ రెండింటిలోంచి ఒక ఎలక్ట్రాన్ కనుక జనరేట్ చేస్తే ఇందులో ఏముంది 2 మోల్స్ లో ఒక ఎలక్ట్రాన్, ఇంకో దాంట్లో ఒక ఎలక్ట్రాన్ కలిసి 2 ఎలక్ట్రాన్ బయటకు వచ్చాయి రాడికల్స్. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ అగైన్ ఇట్ విల్ బి క్లీవేజ్. ఇది ఎంతకుముందు చూసాం మన రియాక్షన్ ఎలా క్లీవేజ్ అవుతుందండి, మళ్ళీ ఈ బాండ్ హోమోలైటికల్ చెప్తే ఆర్ అంటే ఏంటి 2 R రాడికల్స్ వచ్చాయి కదా, ఈ 2 R రాడికల్స్ ఏం చేస్తాయండి ఒకదాంతో ఒకటి ప్లస్ 2CO. సో ద RR gives, ఈ RR ఏం చేస్తుందండి ద R రాడికల్ కలిసి ఏం చేస్తుంది ఆల్కైల్ హైడ్రోకార్బన్స్ అనేది జనరేట్ చేస్తుంది. R and R gives the alkyl group. ఓకేనా? సో దట్ ఈస్ కాల్డ్ as హైడ్రోకార్బన్. సో ఎట్ క్యాథోడ్ దగ్గర ఏముందండి ఎట్ క్యాథోడ్ దగ్గర ఏముంది 2Na ప్లస్ వాటర్ HOH, 2 moles of water, H plus OH minus. అప్పుడు ఏం ఫామ్ అవుతుందండి therefore 2NaOH. ఇక్కడ 2 moles of Na plus 2 moles of OH minus gives rise to 2NaOH. ఇంకేం మిగిలిందండి ఇక్కడ 2H plus అలా మిగిలింది. ఇంకేం మిగిలింది 2H ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది 2 ఎలక్ట్రాన్స్ మిగిలింది కదా, ప్లస్ దీనికి 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తే దీనికి ఒక ఎలక్ట్రాన్ దీనికి ఎలక్ట్రాన్స్ ఇచ్చినప్పుడు అప్పుడు ఏం ఫామ్ అవుతుందంటే HH, దట్ ఈస్ H2 హైడ్రోజన్ గ్యాస్ అనేది జనరల్. ఓకేనా? హైడ్రోజన్ గ్యాస్ అనేది జనరల్. దిస్ ఈస్ ద కోల్బే ఎలక్ట్రాలిసిస్ రియాక్షన్. దీన్ని ఏమంటాం కోల్బే ఎలక్ట్రాలిసిస్ రియాక్షన్స్ అంటాం. In Kolbe electrolysis reactions, the reactions are takes place, that is the concentrated aqueous solution of sodium and potassium. Sodium గాని ఇదే ప్లేస్ లో తీసుకోవచ్చు, పొటాషియం కూడా తీసుకోవచ్చు. సోడియం పొటాషియం సాల్ట్ ఆఫ్ alkanoic acid and electrolysis gives hydrocarbon and carbon dioxide at anode and hydrogen gas along with cathode. హైడ్రోజన్ గ్యాస్ ఎక్కడ వచ్చిందండి క్యాథోడ్, అండ్ హైడ్రోజన్ కార్బన్ ఎక్కడ హైడ్రోజన్ అంటే ఏంటి హైడ్రోజన్ కార్బన్, అదే ఆల్కైల్ హైడ్రోకార్బన్స్ అండ్ NaOH అండ్ హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ద మెకానిజం ఆఫ్ టేక్స్ ప్లేస్, మెకానిజం ఏం జరుగుతుందండి sodium salt of carboxylic acid at anode and hydrogen gas along with cathode. Hydrogen gas అనేది రిలీజ్ అవుతుంది. ద మెకానిజం ఆఫ్ టేక్స్ ప్లేస్, మెకానిజం ఏం జరుగుతుందండి, సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ at anode and hydrogen gas along with cathode. Hydrogen gas అనేది రిలీజ్ అవుతుంది. ద మెకానిజం ఆఫ్ టేక్స్ ప్లేస్, మెకానిజం ఏం జరుగుతుందండి, సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ at
తీసుకున్నాం. తీసుకుంటే ఇది ఏమవుతుంది? RCO మైనస్ Na ప్లస్. RCO మైనస్ ఇందాకే చెప్పాం ఏది, ఇప్పుడు మైనస్ దగ్గర ఏమవుతుంది? RCO మైనస్ ఇక్కడ ఏమవుతుంది? Na ప్లస్ యానోడ్ క్యాథోడ్. ఓకేనా? యానోడ్ యానోడ్ క్యాథోడ్ దగ్గరికి రెండు వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది? ఇక్కడ ఏం జరుగుతుంది? మళ్ళా ఇది ఎలక్ట్రాన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటాం. అబ్జర్వ్ చేసుకుని 2 ఎలక్ట్రాన్స్ బయట పోయినప్పుడు అప్పుడు ఇది RCO ఓ రాడికల్ ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ అనేది బయట ఉంది. ఇప్పుడు RCO నుంచి మళ్ళీ ఏమవుతుంది? CO2 అనేది క్లీవేజ్ అయిపోతుంది. ద పాసిబిలిటీ ఆఫ్ క్లీవేజ్ ఆఫ్ దిస్ బాండ్ ఈస్ ఏమవుతున్నప్పుడు ఆల్కైల్ రాడికల్, R గ్రూప్ రాడికల్, ఆల్కైల్ గ్రూప్. సో హైడ్రోకార్బన్స్ అనేది ఫార్మ్. నెక్స్ట్ CO2 అనేది జనరేట్. అట్ క్యాథోడ్ దగ్గర ఏముంది? ఇంకా Na ప్లస్ H2O. మన రియాక్షన్ ఏం తీసుకున్నా Na ప్లస్ H2. సో 2Na ప్లస్ వచ్చేముంది? 2H2O కి వచ్చినప్పుడు 2NaOH ఉంది. అందులో రిమైనింగ్ ఏముంది? 2H ప్లస్ అనేది మిగిలింది. ఆ 2H ప్లస్ మనం ఏం చేసాం? ఇందులో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఆ 2 ఎలక్ట్రాన్స్ తోటి రియాక్షన్ చెందినప్పుడు ఏమొస్తుందండి? మనకి H2 గ్యాస్ అనేది రిలీజ్ అయింది. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ది కోల్డ్ వే ఎలక్ట్రాలిసిస్ రియాక్షన్. ఓకేనండి? కోల్డ్ వే ఎలక్ట్రాలిసిస్ రియాక్షన్. ద ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ అలా అడుగుతాను. ఫార్మేషన్ ఆఫ్ బైఫినైల్స్ ఫ్రమ్ పొటాషియం బెంజోయిక్ యాసిడ్. ఫార్మేషన్ ఆఫ్, ఇందులో ఎగ్జాంపుల్ ఏంటి? ఫార్మేషన్ ఆఫ్ బైఫినైల్స్. బైఫినైల్స్ అంటే ఏంటి? బెంజీన్ అండ్ బెంజీన్ combined together to forming as biphenyls. Example Kolbe reactions के example जो potassium salt of benzoate, formation of biphenyls. Biphenyls, okay na? From sodium or potassium salt of benzoate. Okay, so that is potassium salt of benzoic acid. So potassium salt of benzoate. Electrolysis to give plus KOH plus 2CO2 plus H2. Okay na? So mechanism is ఏమవుతుందండి? ఎలక్ట్రాలిసిస్ కింద చేస్తే further reactions with two modes plus 2CO. So therefore benzene radical form होते हैं phenyl biphenyls aromatic hydrocarbons. Okay, biphenyls biphenyls biphenyls.
బైఫినాన్స్. ఓకే, సో ఈ అనదర్ మనకు తెలిసిందే కదా ఏంటంటే 2k ప్లస్ 2h2 gives us 2 moles of k plus 2h 2h plus 2 electrons. Any this 2 electrons gives H2 gas. Okay, so this is the best example of Kolbe electrolysis reactions. ఏంటండి formation of biphenyls. Formation of biphenyls. Okay, so the next reaction is oxidation of aldehydes to carboxylic acid. Oxidation of aldehydes to carboxylic acid. Aldehydes carboxylic acids కింద కన్వర్ట్ అవుతుంది ఎలాగో చూద్దాం. In the presence of free radicals. ఏంటంటే రియాక్షన్ ఆక్సిడేషన్ ఆఫ్ aldehydes to carboxylic acid. This is the reactions. Okay? Oxidation of aldehydes to carboxylic acids. Aldehydes. Oxidizing reagent CrO3. Okay? CrO3. Chromium trioxide. Hydroxide gives rise to RCOH. Aldehydes are converted into acid. Aldehyde ఎలా కన్వర్ట్ అయిందండి యాసిడ్ కింద కన్వర్ట్ అయింది. ఓకేనా, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇందులో క్రోమియం ట్రయాక్సైడ్. క్రోమియం ట్రయాక్సైడ్ అనేది ఏంటండి ఆక్సిడైజింగ్ రియేజెంట్. ద క్రోమియం ట్రయాక్సైడ్ ఈస్ ఆక్సిడైజింగ్ రియేజెంట్స్. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ hydrolysis it gives the carboxylic acids. Okay, so the aldehydes are oxidizes. Aldehydes are oxidizes in the presence of chromium trioxides gives the carboxylic acid. So in aldehydes converted into carboxylic acids, the mechanism takes place usually anionic mechanism, but sometimes it will proceeds on radical mechanism. Okay, so the mechanism of conversion of aldehydes into carboxylic acids is first is chromic acid. ఏంటండి chromic oxide. ఓకేనా, ఈ క్రోమిక్ ఆక్సైడ్ క్రోమియం ట్రైఆక్సైడ్ దీన్ని ఏం చేస్తున్నాం హైడ్రాలిసిస్ చేస్తాం. 2H2. సో 2H2 నుంచి చేసినప్పుడు ఏమవుతాయంటే ఇది ఫార్మ్ ఓకేనా డైహైడ్రాక్సీ క్రోమేట్ అనేది ప్రమోట్. ఓకేనా, సో దీని నుంచి మనకి ఏ రిలీజ్ అవుతుంది అంటే ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే దీంతో మనం ఏంటంటే ఆల్డిహైడ్ అనేది ట్రీట్ చేస్తాం దీనికి. అప్పుడు ఇది ఏమవుతాయి అంటే సో ఈ క్రోమిక్ ఆక్సైడ్స్ ని RCOH ఇది ఫ్రీ రాడికల్ మోల్ని ఎప్పుడంటే HOCOOH ఇది ఫ్రీ రాడికల్. దీని నుంచి H2 రిలీజ్ అయిపోయి RC రాడికల్ అనేది ఫామ్. ఓకే, ఈ RC రాడికల్ కి మళ్ళీ ఈ క్రోమిక్ ఆక్సైడ్ కనుక వేస్తే హోమోలైటిక్ ఫిషన్ కానీ చెప్తే OH రాడికల్ అని బయటకు వస్తుంది.
ఈ OH రాడికల్ వచ్చి RCO రాడికల్ మీద అటాకింగ్ అనేది జరుగుతుంది. therefore that gives the acids RC double bond OH. ఓకేనా, ఇది ఫామ్ అవుతుంది. RC double bond OH అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో బయటకి ఏమైనా టైప్ అవుతుంది, RC క్రోమిక్ ఆక్సైడ్ అనేది, సారీ ఇక్కడ క్రోమిక్ ఆక్సైడ్, క్రోమిక్, ఓకేనా, క్రోమిక్ హైడ్రాక్సీ క్రోమిక్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు ఆల్డిహైడ్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ యాసిడ్స్. దిస్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ వెరీ రేర్లీ, సెలెక్టివ్ గా జరుగుతుంది అనమాట. ఈ రియాక్షన్స్ ఎలా జరుగుతుంది, చాలా సెలెక్టివ్ గా జరుగుతుంది. ఓకేనా, సో దేర్ఫోర్ ద రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ ఫర్ ఆల్డిహైడ్, ఆల్కల్ హాలిడైడ్. Aldehydes are converted into carboxylic acids in the presence of oxidizing reagents, chromium trioxide. ఓకేనా, chromium trioxide CrO3 ని H2O హైడ్రాలిసిస్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుందండి, యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది, కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, సో ఇది రియాక్షన్స్, ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్డిహైడ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఓకేనా, సో ద నెక్స్ట్ వన్ ఈస్ రీడ్ రియాక్షన్స్. ఏంటండి, రీడ్ రియాక్షన్స్. ద నెక్స్ట్ రియాక్షన్ ఈస్ రీడ్ రియాక్షన్స్. రీడ్ రియాక్షన్స్ ఏంటంటే ద రీడ్ రియాక్షన్స్ ఆర్ టేక్స్ ప్లేస్ దట్ ఈస్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్. సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అంటే మీథేన్, ఈథేన్, ప్రొపేన్, బ్యూటేన్, ఇవి, దీన్ని సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అంటారు. The saturated hydrocarbons are treated with sulfonation. ఓకేనా, సల్ఫోనేషన్, సల్ఫర్ డయాక్సైడ్. సల్ఫర్ డయాక్సైడ్ తో కనుక ట్రీట్ చేస్తే క్లోరిన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ యూవీ లైట్, దీనికి ఏం చేస్తుందండి, క్లోరిన్ కనుక యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది, ఆల్కైల్ క్లోరో సల్ఫోన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుందండి, ఆల్కైల్ క్లోరో సల్ఫోన్స్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటాం మనం, రీడ్ రియాక్షన్ అని అంటాం. దీన్ని ఏమంటారండి, రీడ్ రియాక్షన్. సో ద రీడ్ రియాక్షన్ ఈస్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్. రీడ్ రియాక్షన్స్ అంటే ఏంటంటే ద కన్వర్షన్ ఆఫ్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్ ఇంటూ ఆల్కైల్ సల్ఫోనైల్ క్లోరైడ్. ఆల్కైల్ సల్ఫోనైల్ క్లోరైడ్, ఆల్కైల్ సల్ఫోనైల్ క్లోరైడ్, ఆల్కైల్ క్లోరో సల్ఫోన్స్. ఏంటంటే రీడ్ రియాక్షన్స్. రీడ్ reactions. The read reaction is saturated hydrocarbon. Saturated hydrocarbons. Hydrocarbons are treated with sulfoxide, disulfoxide and chlorine in the presence of UV light. It gives the alkyl sulfonate chloride or it formed. Okay, they form the alkyl chlorosulfanes. Alkyl chlorosulfanes. Alkyl chlorosulfanes. So this is the reaction. Saturated hydrocarbons and sulfur dioxide and halogens in the presence of UV. UV and free radical mechanism as usual మనకు తెలిసిందే UV and gives the alkyl sulfonide product. Okay na, alkyl chlorosulfones. Alkyl chlorosulfones. So ఈ రియాక్షన్ ఎలా జరుగుతుందంటే మెకానిజం కనుక చూస్తే ద ఫస్ట్ కన్వర్షన్ ఇస్ క్లోరిన్. సో క్లోరిన్ ఏమవుతుంది, Cl gives rise to Cl radical, 2Cl radical, క్లోరిన్ రాడికల్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు క్లోరిన్ రాడికల్ లో మనం ఏం చేస్తామంటే RH ప్లస్ క్లోరిన్ రాడికల్, అప్పుడు ఇది హోమోలైటిక్ ఫ్యూజన్ అనేది జరిగి R radical ప్లస్ HCl అనేది ఫామ్. ఓకేనా, సో ఇప్పుడు ఈ R రాడికల్ ని మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ స్టెప్ 3
ఆర్ రాడికల్ ప్లస్ SO2. ఓకేనా. సో ఇక్కడ ఇవి ఏమవుతుందంటే ఒక బాండ్ అనేది హోమోలైటిక్ ఫ్యూజన్ అనేది జరుగుతుంది. ఓకేనా. హోమోలైటిక్ ఫ్యూజన్ అనేది జరిగినప్పుడు ఈ ఆల్కైల్ వచ్చేసి ఎక్కడ అటాక్ అవుతుందంటే సల్ఫర్ మీద అటాక్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందండి SO రాడికల్ డబుల్ బాండ్ ఇది ఫార్మ్. ఓకేనా. సో దీనికి హాలోజన్ కనుక వేస్తే క్లోరిన్, దీనికి ఏం చేస్తాం ప్లస్ క్లోరిన్ కనుక వేస్తే హోమోలైటిక్ ఫ్యూజన్ అనేది జరిగి ఈ క్లోరిన్ అనేది ఆక్సిజన్ మీద అటాక్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది RS డబుల్ బాండ్ OCl అనేది ఫామ్. ఓకేనా. ఇప్పుడు ఏంటిది క్లోరో సల్ఫోన్స్, ఆల్కైల్ క్లోరో సల్ఫోన్స్. దీని ఏమన్నా ఆల్కైల్ క్లోరో సల్ఫోన్ అని ఆల్కైల్ క్లోరో సల్ఫోన్స్ అని అంటాం. ఆల్కైల్ క్లోరో సల్ఫోన్స్. ఓకేనా. సో ద ఆల్కైల్ క్లోరో సల్ఫోన్స్ రియాక్షన్స్ ఆర్ టేక్స్ ప్లేస్ ఏ విధంగా జరుగుతుందండి దీని ఏమన్నా రీడ్ రియాక్షన్స్. Saturated hydrocarbons are treated with sulfur dioxides and halogens in the presence of UV light, that gives rise to alkyl chlorosulfones. This reaction is called as Reed reactions. The reaction takes place. So mechanism ఎలా జరుగుతుందండి. సో ఫస్ట్ క్లోరిన్ మనం ఏం చేస్తున్నాం UV లైట్ కనుక వేస్తే ఏమవుతుంది క్లోరిన్ రాడికల్ అనేది జనరేట్ అవుతుంది. ఈ జనరేట్ అయిన క్లోరిన్ రాడికల్ ఏమవుతుందండి ద క్లోరిన్ రాడికల్ ఈజ్ రియాక్షన్ విత్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్ తో రియాక్షన్ అనేది ఎంత ఏమవుతుంది ఆల్కైల్ రాడికల్ అనేది వస్తుంది ప్లస్ HCl. సో ఈ ఆల్కైల్ రాడికల్ ఏమవుతుందండి ద ఆల్కైల్ రాడికల్ ఈజ్ ట్రీటెడ్ విత్ సల్ఫర్ డయాక్సైడ్ తో రియాక్ట్ అయితే మనకు ఆల్కైల్ ఏమవుతుంది సల్ఫర్ మీద అటాక్ అవుతుంది. ఓ రాడికల్ మళ్ళీ దీన్ని అగైన్ మనం ఏం చేస్తామండి క్లోరిన్ తో కనుక ట్రీట్ చేసినప్పుడు ఇదన్నీ కూడా ఏంటంటే హెచ్యు ది రియాక్షన్స్ ఆర్ లైట్ సమక్షంలో జరిగింది. ఎందులో జరిగిందండి లైట్ సమక్షంలో మనకేం ఫామ్ అవుతుంది అప్పుడు ఆల్కైల్ క్లోరో సల్ఫోన్స్ అనేది ఫామ్ అవుతుంది. This is called as the Reed reactions. So the next reaction is Sandmeyer reactions. The next reaction is Sandmeyer reactions. Sandmeyer reactions. Sandmeyer reactions. So Sandmeyer reactions అంటే ఏంటి అంటే when a cold diazonium salt తీసుకుని diazonium salts are treated with cuprous chloride CuCl. అంటే డైజోనియం సాల్ట్ ని అరైల్ డైజోనియం క్లోరైడ్ ని తీసుకుని మనం ఏం చేస్తామంటే క్యూప్రస్ క్లోరైడ్ CuCl తో కనుక ట్రీట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే క్లోరోబెంజిన్ అనేది ఫామ్ అవుతుంది. సో యాక్చువల్గా హాలోజినేషన్ అట్ aromatic compounds మనం ల్యాబ్లో చూసిదే మన ఇన్ ద ల్యాబొరేటరీ వీ హ్యావ్ టు సీ ద ఫార్మేషన్ ఆఫ్ డైజోనియం క్లోరైడ్ జనరేషన్ అనేది మనం చూస్తాం. ఇక్కడ డైజోనియం సాల్ట్ అంటే ఏంటి N డైజోనియం అని అంటాం. ఓకేనా.
సో ద ఎరైల్ డైజోనియం క్లోరైడ్ ఆర్ ట్రీటెడ్ విత్ క్యూప్రస్ క్లోరైడ్ అంటే రిడక్షన్ రియాక్షన్స్ CuCl ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఆ రియాక్షన్స్ని మనం ఏమంటామంటే శాండ్ మేర్ రియాక్షన్స్ అని అంటాం. ద శాండ్ మేర్ రియాక్షన్స్ ఆర్ ట్రీటెడ్ లైక్ దట్ ఎరైల్ డైజోనియం క్లోరైడ్. ఇది ఎరైల్ డైజోనియం క్లోరైడ్ ట్రీటెడ్ విత్ CuCl. ఓకేనా. సో ఫార్మేషన్ ఇస్ క్లోరోబెంజీన్ ప్లస్ నైట్రోజన్ గ్యాస్ అనేది బయట. సో ఇక్కడ ఈ రియాక్షన్స్ మనం ఏం చేస్తామంటే ఇది కోల్డ్ కండిషన్ ఉన్నదానికి క్యూప్రస్ క్లోరైడ్ రిడక్షన్ పౌడర్ కనుక వేసి మనం లాస్ట్ స్ట్రెస్ కనుక చేస్తే మనకి క్లోరోబెంజిన్ అనేది జనరేట్ అవుతుంది. క్లోరోబెంజిన్ అనేది జనరేట్ అయింది క్లోరిన్ రియాక్షన్ కనుక చేస్తే అప్పుడు మనకి క్లోరిన్ అనేది జనరేట్. ఓకేనా. సో మెకానిజం చూద్దాం. మెకానిజం ఆఫ్ శాండ్ మేర్ రియాక్షన్ ఈస్ ఫస్ట్ డైజోనియం క్లోరైడ్ తీసుకుని CuClతో కనుక ట్రీట్ చేస్తాయి. డైజోనియం క్లోరైడ్ తీసుకుని CuClతో కనుక ట్రీట్ చేస్తాయి. డైజోనియం CuCl క్యూప్రస్ క్లోరైడ్ తో కనుక ట్రీట్ చేసినప్పుడు ఏం ఫామ్ అవుతాయి అంటే CuCl2 ప్లస్ CuCl2 మైనస్. ఇక్కడ ఎన మీద ఏమొస్తుంది అంటే ఇప్పుడు దీన్ని తీసుకుని మరలా ఏం చేస్తామంటే CuCl2 కనుక వేస్తే ఓకేనా. CuCl2 కనుక వేస్తే దేనిండి ట్రీట్ చేసినప్పుడు ఏం ఫామ్ అవుతాయి అంటే దీనికి ఇది హోమోలైటిక్ ఫ్యూజన్ అనేది జరుగుతుంది. దీనికి ప్లస్ CuCl2 అక్కడ ఏం ఫామ్ అవుతుందంటే Cu+1 2Cl మైనస్ Cu+1 2Cl మైనస్ ఇక్కడ Cu+1 2Cl మైనస్ ఏ విధంగా దెన్ gives rise to బెంజీన్ రాడికల్ అనేది జనరల్. ఈ జనరేట్ అయిన బెంజీన్ రాడికల్ కి 2Cu+2 Cl రాడికల్ కనుక వేస్తే అప్పుడు బెంజీన్ రాడికల్ బెంజీన్ హాలోజన్ అనేది ఫామ్ అవుతుంది. ఎక్కడండి ఇక్కడ ఓకేనా. బెంజైల్ క్లోరైడ్ బెంజైల్ క్లోరోబెంజీన్ ఇదేంటంటే ఇది క్లోరోబెంజీన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. సో దిస్ ఈస్ ద శాండ్ మేయర్ రియాక్షన్స్. ఇన్ శాండ్ మేయర్ రియాక్షన్స్ we have to take the diazonium salt అంటే డైజోనియం క్లోరైడ్ treated with cuprous chloride CuCl gives the chlorobenzene. The mechanism is takes place. Mechanism అనేది ఈ విధంగా జరుగుతుంది. ఓకేనా. సో దిస్ ఈస్ ద రియాక్షన్స్. సో Kolbe reactions and conversion of aldehyde to carboxylic acid and Sand Meyer reactions and Reed reactions. Okay. So 4 reactions అని చూసాం. నెక్స్ట్ మనకి ఏమున్నాయంటే అన్స్డిక్టర్ రియాక్షన్ ఒకటి అండ్ ఫార్మేషన్ ఆఫ్ హైడ్రోపెరాక్సైడ్స్ ఆటో ఆక్సిడేషన్ ఒకటి అరైలేషన్ ఆఫ్ అరోమేటిక్ కాంపౌండ్స్ ఓకేనా అండ్ కప్లింగ్ ఆఫ్ ఆల్కిన్స్. ఇక్కడతోటి ఈ యూనిట్ నెక్స్ట్ క్లాస్లో ఈ యూనిట్ అవడం జరిగింది. ఓకేనా. థ్యాంక్ యూ.